హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేశాను. చూస్తున్నారా ఎంత బాగా వచ్చేసిందో. సన్నం థ్రెడ్ పైపింగ్ తీసుకొని నేనైతే ఈ బ్లౌజ్ నెక్ చుట్టూ గల్ల చుట్టూ ఫ్రంట్ నుంచి బ్యాక్ గల్లకి హుక్స్ పార్ట్ నుంచి అనమాట ఎంత నీట్గా వచ్చింది. కమెంట్ చేసి చెప్పండి మీకు లుక్ ఎలా అనిపిస్తుందో. చాలా చిన్న సైజు రౌండ్ అనమాట ఈ థ్రెడ్. మనకు థ్రెడ్ సైజుని బట్టి లుక్ ఉంటుందన్నమాట. కొంచెం లావుపాటి థ్రెడ్ తీసుకున్నామంటే అంత మంచి లుక్ రాదు. ఎంత సన్నం తీసుకుంటే అంత లుక్ అనేది వస్తుంది. చూసారా, ఇదైతే నా దగ్గర ఉన్న థ్రెడ్స్ అనమాట. సన్నం థ్రెడ్ తోటి నేనైతే ట్రై చేశాను. కొత్త వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ పీసు రౌండ్ నెక్ రెడీ చేసేసుకుంటాం కదా మొత్తము. చివరిగా ఈ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి మనం కలర్ అనేది డిసైడ్ అవుతాం కదా. ఏ థ్రెడ్ పైపింగ్ కలర్ వేయాలనేది ముందే డిసైడ్ అవుతాం కదా. సో ఆ థ్రెడ్ కలర్ క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలామంది క్లాత్ని క్రాస్లా ఒక బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఒక రకంగా ఫోల్డ్ చేసేసి రెడీ చేసుకుంటారు కదా. సో నా దగ్గర అయితే అంత సీన్ లేదనమాట. సో ఆల్రెడీ నేను బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన క్లాత్లు ఏమన్నా మిగిలితే దాంతో సెట్ చేసుకుంటాను. చూడండి, ఇదైతే షైనింగ్ క్లాతే అనమాట. ఈ షైనింగ్ క్లాత్ తీసుకుంటేనే థ్రెడ్ పైపింగ్ మనకు లుక్ అనేది సూపర్గా ఎలివేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను క్రాస్లో కట్ చేస్తున్నాను. మామూలుగా మనము గల్ల పట్టి పెడతాం కదా నెక్ రౌండ్కి లోపలికి హెమ్మింగ్ చేయడానికి హెమ్మింగ్ పట్టి పెడతాం చూడండి, అలాగే తీసుకోవాలి. మనం 1.5 ఇంచ్ వెడల్పుతో తీసుకుంటాం కదా, సేమ్ అంతే తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్గా తీసుకోవాలన్నమాట. క్రాస్గా తీసేసుకొని మనకు నెక్ రౌండ్కి ఎంత సరిపోతుందో అంతకంటే ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ట్రా ఉంచుకోవాలి ముందే. చూడండి, నేనైతే మంచిగా పర్ఫెక్ట్ క్రాస్లో క్లాత్ అనేటిది క్రాస్గా కట్ చేస్తూ తీసుకున్నాను అనమాట. సో ఈ క్లాత్ మొత్తం బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ కదా, కుచ్చులుగా అయిపోతే ఐరన్ చేసి మరీ నేను రెడీ చేసుకున్నాను. సో మనకు నీట్గా ఉండాలన్నమాట. థ్రెడ్ పైపింగ్ స్ట్రేట్గా ఉండాలి. ఇలా ముడతలుగా ఉంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కట్ చేసేటప్పుడు కూడా మనకు క్రాస్ అనేది కరెక్ట్గా కట్ చేయడానికి రావాలి. కాబట్టి క్లాత్ని నీట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట ఏ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటామో. చూడండి, ఇలా మంచిగా చివర్లు మొత్తం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవడమే. మనం బ్లౌజ్కి నెక్ పట్టి హెమ్మింగ్ కోసం హెమ్మింగ్ పట్టి అంటాం కదా, అది స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అలాగే అన్నమాట. అన్నిటినీ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. సో కొత్తగా ఈ థ్రెడ్ పైపింగ్ నేర్చుకునే వాళ్ళైతే వీడియోని ఫుల్గా చూసేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ థ్రెడ్ పైపింగ్లో, అలాగే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్లో కూడా. సో ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నాను, నీట్గా స్టిఫ్గా ఉండడానికి ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా ఇంకో స్టిచ్ వేసేసి నీట్గా అన్నిటినీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండే విధంగా కట్ చేస్తున్నాను. అన్నిటినీ చివర్లో క్రాస్గా ఉండకుండా చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఈ నెక్ రౌండ్కి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూస్తున్నాను నేను. సో చూడండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ కూడా అవుతుందన్నమాట. ఎక్కువైన క్లాత్ని కూడా నేను మరీ అంత ఎక్కువ ఎందుకని తీసేసాను కూడా. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇంత ఎక్స్ట్రా అయింది. నేనైతే ఎక్స్ట్రా అయినా కొంచెం కట్ చేసేసాను. వన్ సైడు ఇలా పాదం మందం ఇంచుతోటి చూడండి, ఆ పాదం వన్ సైడు ఆ సూది పక్కకు ఆ స్టిచ్చింగ్ చేసే ప్లేట్ ఉంది చూడండి, ఆ పాదంకి వన్ సైడ్ ఎంత వెడల్పు ఉంటుందో దాన్ని పాదం మందం అంటాం అన్నమాట. ఆ సూది మధ్యలో నుంచి అటు సైడ్ ఇటు సైడు పాదాలు ఉన్నాయి కదా, వాటి వెడల్పు ఎంత ఉందో పాదం మందం అని అంటామన్నమాట. చూడండి, వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాక మనం నార్మల్గా బ్లౌజ్కి గల్ల పట్టి ఎలా పెట్టేస్తాం, నెక్ హెమ్మింగ్ పట్టి సేమ్ అలాగే 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి చూడండి, ఇలా వెనక సైడ్ ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ క్రాస్ క్లాత్ కదా, ఇది లాగకూడదు అనమాట, నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకుంటూ మనం ఎంతైతే నెక్కి గ్యాప్ వదిలేద్దామని అనుకుంటున్నామో అంత గ్యాప్ వదిలేసి, సో మనకు థ్రెడ్ సన్నం ఉంటుంది కదా, మనం వదిలేసే గ్యాప్ మొత్తం లోపలి సైడే వెళ్ళిపోతుంది. మరీ ఎక్కువేం బయటకు రాదు థ్రెడ్ పైపింగ్ కాబట్టి. చిన్న సైజు థ్రెడ్ అనమాట. సో స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెం లావుపాటి థ్రెడ్ పైపింగ్ నేర్చుకోండి. అంటే డైరెక్ట్ బ్లౌజ్ పైన మీరు ప్రాక్టీస్ చేయకుండా ఒక చిన్న క్లాత్ తీసుకొని వేరే ఒక క్లాత్కి థ్రెడ్ పైపింగ్ అనేది స్టార్టింగ్ నుంచి నేర్చుకోండి. కొంచెం లావుపాటి థ్రెడ్ నేర్చుకున్నారంటే త్వరగా వచ్చేస్తుంది. దాన్ని ప్రాక్టీస్ చేశారంటే సన్నం పైపింగ్ కూడా మనము ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్కే మనం బ్లౌజ్ పైన ప్రాక్టీస్ చేయకండి, వేరే క్లాత్ పైన ప్రాక్టీస్ చేస్తే, సో మనకు నేర్చుకునే బ్లౌజ్ అనేది ప్రాక్టీస్ చేసామంటే కొంచెం మిస్టేక్ అయినా మనకు ఇబ్బందే కదా. అందుకే వేరే దానిపైన ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివర్లో ఫోల్డ్ చేసి వెనకకు మలుస్తాం కదా, మధ్యలో థ్రెడ్ పెట్టేసి, సో క్లాత్ అనేది మనకు బయటకు కనిపించకుండా ఉండడానికి నీట్ ఫినిషింగ్ అనేది ఇలా కట్ చేస్తున్నాను అనమాట. సో ఆపోజిట్ కలర్ క్లాత్ కాబట్టి మనకు ఈ థ్రెడ్ లుక్ అనేది సూపర్గా ఎలివేట్ అవుతుందన్నమాట. సో ఇలా ఫినిషింగ్ చేశాక ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకుందాం. మనము థ్రెడ్ మన బయట స్టోర్లో కూడా దొరుకుతుంది. ఒకేసారి నేనైతే 4 తీసుకున్నాను ఒకేసారి. ఒకటి 20, 30కి అలా వచ్చేస్తుంది ఆ థ్రెడ్ బాల్ అనేది. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి స్టార్టింగ్లో. దీన్ని ఇలా వెనకకు మనం ఏదైతే కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు పైన థ్రెడ్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. సో నేను మీకు ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను. కెమెరా అనేది కిందికి పెట్టి నీట్గా కనిపించే విధంగా చూపిస్తానన్నమాట. చూడండి, సో ఇక్కడ మనము ఈ థ్రెడ్ని వేసుకున్న కుట్టు పైన ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా థ్రెడ్ని ఆ కుట్టు పైన పెట్టేసి మిగిలిన క్లాత్ని మొత్తం వెనక సైడ్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ థ్రెడ్ని పర్ఫెక్ట్గా పెట్టేసుకొని మిగిలిన క్లాత్ని బయట సైడ్కి లోపలి సైడ్కి వేసేసి మన చేతి ఫింగర్స్తో థ్రెడ్ని మాత్రమే పట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనము స్టిచ్ వేసేటప్పుడు ఆపోజిట్ కలర్ పైపింగ్ క్లాత్ ఉంటుంది చూడండి, దానిపైన స్టిచ్ అనేది పడకూడదు. అలాగే ఈ బ్లౌజ్ పీస్ పైన కూడా స్టిచ్చింగ్ అనేది పడద్దు. అసలు స్టిచ్చింగ్ ఎక్కడ వేయాలి? ఆ థ్రెడ్ పైపింగ్కి ఆపోజిట్ కలర్ ఉన్న బ్లౌజ్ క్లాత్కి మధ్యలో వేయాలి. ఆ రౌండ్ ఉంటుంది చూడండి, ఆ మధ్యలో వేయాలి. కొంచెం ఓపికతోటి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. మనకు ప్రాక్టీస్ అనేది అయిందంటే స్పీడ్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన పాదం అనేది మార్చలేదు. వన్ సైడ్ పాదము అలాంటి ఏం పెట్టలేదు. ఎందుకు? నార్మల్ పాదం పైన కూడా థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ పాదం పైన మనకు స్క్రూ అనేది ఉంటుంది చూడండి, పైకి మొత్తం మిషన్ పైన రౌండ్గా ఒక స్క్రూ అనేది ఉంటుంది కదా, దాన్ని లూజ్ చేసామంటే కింద పాదం అనేది పైకి కిందికి లేపేటప్పుడు మనకు ఫిట్గా ఉండకుండా లూజ్ చేసుకోవాలన్నమాట. ఫిట్గా పాదం ఇలా కిందికి వెయ్యగానే టక్కన పడిపోతుంది కదా, అలా కాకుండా పాదాన్ని ఇలా చేతితోటి పైకి కిందికి లేపుతాం చూడండి, ఆ స్క్రూ అనేది మనకు లూజ్ చేసుకోవాలన్నమాట. పైన ఉంటుంది మొత్తం, పైన మిషన్ పైన ఒక స్క్రూ ఉంటుంది చూడండి, దాన్ని తిప్పామంటే మనకు ఆ పాదం కూర్చునే స్క్రూ అనేది లూజ్ అవుతుంది. ఆ లూజ్ వల్ల మనకి ఇక్కడ నీట్గా పట్టి ఉంచకుండా థ్రెడ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా చేత్తో మనము ఈ థ్రెడ్ని ఫీల్ అవ్వాలి. వెనకకు వేసిన తర్వాత, క్లాత్ వెనకకు వేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫింగర్ తోటి చూపిస్తున్నాను కదా, అక్కడ థ్రెడ్ ఉందా లేదా, లేదంటే క్లాతే ఉందా అనేది చూసుకోవాలన్నమాట. క్లాత్ని మొత్తం వెనకకు ఫోల్డ్ చేసిన తర్వాత ఆ క్లాత్ పైనుంచి మనం ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఫీల్ అవ్వాలి.
పట్టుకునేటప్పుడు ఆ థ్రెడ్ని మాత్రమే పట్టుకొని ఫీల్ అవ్వాలన్నమాట. థ్రెడ్ మాత్రం ఆ కుట్టుకి వెనక సైడ్ వెళ్ళిపోయిందంటే అక్కడ క్లాత్ ఉంటుంది, ఫినిషింగ్ అనేది రాదు. మళ్ళీ స్టిచెస్ అనేటివి విప్పేయాల్సి వస్తుంది. ఆ స్టిచ్ కూడా పడదనమాట. ఆ థ్రెడ్ పైన సూది అనేది గట్టిగా వచ్చేసి దారం కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నిదానంగా వేసుకోవాలన్నమాట థ్రెడ్ పైపింగ్. కొంచెం నిదానంగా ఓపికతోటి నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయండి. సో కమెంట్ చేయండి. మీకు మొత్తం చూపించేస్తున్నాను కదా, చివరి వరకు రౌండ్ అంతా స్టిచ్ వేసుకుంటూ. సో పాదం అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, వన్ సైడ్ పాదము ఇవన్నీ అవసరం లేదనమాట. నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది కంపల్సరీ. చూడండి చివరిలో ఇలా కట్ చేసుకొని సేమ్ ఫోల్డ్ చేసి వెనకకి వేసేసి రఫ్ వేసేసుకోవాలి. రఫ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే నార్మల్ థ్రెడ్ పైపింగ్ చివర్లో కుట్టేసాం, కానీ వెనకకు ఫోల్డ్ చేసిన క్లాత్ ఉంది చూడండి, ఆ క్లాత్ అనేది మనం స్టిఫ్గా కుడితేనే చూడడానికి బాగుంటుంది. చూడండి వెనకకు ఫోల్డ్ చేసిన క్లాత్ ఎలా ఉందో. సో మనం వెనక నుంచి స్టిచ్ వేసుకోకూడదు, ఎందుకంటే ఆ గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఫ్రంట్ నుంచే ఎంతైతే గ్యాప్ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నామో ఆ గ్యాప్ తోటే ఫ్రంట్ నుంచే స్టిచ్ చేసుకోవాలి. వెనక నుంచి మనము గ్యాప్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేయడం కుదరదు అనమాట, ఎందుకంటే క్లాత్ అనేది ఒక దగ్గర ఎక్కువ తక్కువ క్రాస్లో ఉంటుంది కదా. సో వెనకది వదిలేసి ఫ్రంట్ నుంచే మనం ఏదైతే చూడండి ఈ పాదం మందం అటు సైడు థ్రెడ్ ఉంచేసుకొని నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందంటే చూడ్డానికి బొటిక్ స్టైల్లో ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది మీకు కూడా. సో నేర్చుకుంటే రానిదంటూ ఏది ఉండదన్నమాట. ఎక్కడ వెళ్ళి నేర్చుకోకుండానే నేను ఇంట్లోనే ట్రై చేశానన్నమాట. వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నారా అనే డౌట్ మీకు రావచ్చు. నేను నా టైలరింగ్ జర్నీ మొత్తం వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.